నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు అయితే రీసెంట్ టైమ్స్లో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్ సర్కార్లో జరుగుతున్న అవినీతులన్నీ తను బయట పెడతా అంటున్నారు తను ఇట్లా బయటికి రావడానికి తను ఇలా అన్ని అంటే ఒక బిజినెస్ పార్ట్నర్గా ఉండి తను ఇలా అన్ని అవినీతులు బయట పెడతా అని చెప్పడానికి గల కారణాలు ఏంటి ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం నమస్కారం మసిరి మన వీక్షకులకు కూడా నమస్కారం సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే వల్లభనేని బాలశౌరి గారు అంటే జగన్మోహన్ రెడ్డి బిజినెస్లో ఒక పార్ట్నర్ వన్ ఆఫ్ ద పార్ట్నర్ అని కూడా కొందరు చెప్తున్నారు అయితే ఆయన ఇప్పుడు బయటికి వచ్చేసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు అయితే వైసీపీ మన జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్లో జరిగిన అవినీతుల గురించి ఆయన చెప్తానని చెప్పేసి కూడా అంటున్నారు అయితే ఎందుకు సార్ ఇంతమంది సడన్గా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైపోయి అందులో నుంచి బయటకు వచ్చేసి జనసేన తీర్థం పుచ్చుకోవడం లేకపోతే టీడీపీ తీర్థం పుచ్చుకోవడం జరుగుతుంది సో ఇవన్నీ పరిణామాలు అసలు ఎట్లా పరిగణించాలి సార్ మనం ఇది గతంలో ఎవరో కవి చెప్పినట్టు అధికారాంతమున చూడవలే అయ్యవార్ల చక్కదనములని అట్లాగే ఎప్పుడైనా పడవ ప్రయాణిస్తున్నంతసేపు అందరూ బాగానే ఉంటారండి పడవ నడిపే అయినా బాగుంటాడు కూర్చున్నాళ్ళు బాగానే ఉంటారు అంత హ్యాపీయే ఒక టైటానిక్ షిప్ బయలుదేరినప్పుడు ఎంత సెలబ్రేషన్స్తో బయలుదేరింది అవును సార్ అది మునిగిపోతున్నప్పుడు ఎంత డిజాస్టర్స్ ఒక స్ట్రగుల్ జరిగింది బ్రతకటానికి కానీ స్టాఫ్ కానీ దాన్ని సేవ్ చేయడానికి ఒక గందరగోళ సంక్షోభం ఏర్పడుతుంది ఎప్పుడైనా అట్లాగే ఒక పార్టీ అధికారంలోంచి దిగిపోతున్నప్పుడు అందులోనూ దాని విజయ అవకాశాలు బాగా దెబ్బతిన్నప్పుడు తర్వాత ఆ పార్టీ అధినాయకుడితో వాళ్ళకి విభేదాలు వచ్చినప్పుడు ఇట్లా ఒకళ్ళనొకళ్ళు బ్లాక్మెయిల్ చేసుకోవటం అనేది ఇవాళ ఏం కొత్తగా అది ఈ పార్టీతోనే రాలేదు ఎప్పుడైనా జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఈయన కూడా ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి వల్లభనేని బాలశౌరి గారు కూడా ఆయన గతంలో కూడా వివిధ పార్టీల నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తే చాలా సీనియర్ నాయకుడు ప్రజల్లో కూడా ఇంత ఒక మంచి పేరుంది ఆయనకి ఇప్పుడు ఇవాళ పార్టీలోంచి ఆయన బయటకు వచ్చాడంటే బహుశా ఆయనకి సీటు ఇవ్వని చెప్పటం అలానే వచ్చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఒకవేళ సీట్ ఇస్తే కంటెస్ట్ చేసేవాడే అదే పార్టీ నుంచి ఒకవేళ ఇప్పుడు ప్రజా వ్యతిరేకత ఉందని ఈయన కూడా గమనిస్తే కనుక ఎందుకు ఈ పార్టీ నుంచి దీనికన్నా టీడీపీతో జనసేన పొత్తులో ఉంది కదా జనసేనకి పూర్తి బలం లేదు కానీ జనసేనలో ఈయనకి పార్టీ టికెట్ కొంత ఎష్యూర్డ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఆ కోటాలో తీసుకుని టీడీపీ వాళ్ళు ఎట్టాగు బలపరుస్తారు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న విషయం ఆయన తెలుసు ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఎంపీగా పనిచేశాడు కాబట్టి కొంతమంది కార్యకర్తలతో కూడా ఆయనకి పరిచయాలు ఉండే కాబట్టి వాళ్ళతో కూడా ఇతను సహాయం పొందగలిగినంత నిపుణత ఈయనలో ఉంది మంచి స్కిల్డ్ పర్సన్ ఆయన ఎట్లా మ్యానిపులేషన్ చేయొచ్చు పాలిటిక్స్లో అనేది ఆయనకు బాగా తెలిసిన వ్యక్తి ఆరితేరిన వ్యక్తి ఇప్పుడు అంత ఆర్థికంగా ఉండి రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి ఇప్పుడు మరి తను బయటకు వచ్చాడు అంటే ఎందుకు వచ్చాడు అని చెప్పాలి ఒకటి తర్వాత ఆ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పడం కోసం వీలున్నంతవరకు తన దగ్గర ఉన్న ఆధారాలు బయట బహిరంగ సభల్లో చెప్పొచ్చు లేదంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు లాగా ఒక హైకోర్టులో పిటిషన్ వేయచ్చు రఘురామరాజు గారు పిటిషన్ వేయడానికి ప్రిఫర్ చేశాడు ఎక్కువ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెబుతున్నా కూడా ఏ శాఖల్లో ఎంతెంత అవినీతి జరిగింది ఏ నిర్ణయాల వల్ల జరిగింది వాటికి సంబంధించిన జీవోలు ఆ జీవోల మీద సంతకం పెట్టింది ఎవరు ఆ డేట్ ఏంటి జీవోల నంబర్ ఏంటి దాని మూలాన జరిగిన నష్టం ఏంటి అంత డీటెయిల్డ్గా ఇచ్చాడు అట్లా ఇప్పుడు గవర్నమెంట్లో ఎవరైనా వేగ్గా ఎవరి మీదైనా చెప్పొచ్చు ఏది ప్రభుత్వం అవినీతి అని అది ఇది అని కానీ దాని మూలన లాభం లేదు కదా ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు 6 లక్షలు తినేశాడని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంతకుముందు పుస్తకాలు వేశారు చిరు పుస్తకాలు లాంటి చెన్నై అందులో 6 లక్షల కోట్లు అంటే రాష్ట్ర బడ్జెట్ ఎంతైతే ఉందో అంతా మొత్తం తినేసినట్టే ఇక ప్రభుత్వ నిర్వహణకు కానీ ఇక దేనికి ఏమీ ఖర్చు పెట్టనంత తిన్నట్టు మరి 6 లక్షలకు తిన్నప్పుడు వెంటనే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అదే కేసు పెట్టేయచ్చు కదా 6 లక్షలు తినేసాడని మరి పెట్టలేదు కదా 4.5 సంవత్సరాల పాటు అసలు ఏ కేసు కూడా పెట్టలా ₹1 తిన్నాడని కూడా పెట్టలా 6 లక్షల కోట్లు చెప్పటం వేరు చేతల్లో చూపించటం వేరు ఇప్పుడు మనం గాలిని ఇంత ఉందని చెప్పొచ్చు కానీ గాలిని అంత పోగేసి ఇంత చేసి చూపించలేము అట్లాగే ఆరోపణల మీద ఏం కేసు పెట్టలేదంటే అది ఎన్నికల కోసం చేసిన స్టంట్ లాంటిది అనుకోవాలి ఇప్పుడు అంతకుముందు ఇక్కడ కేసీఆర్ గారు కూడా మీరు ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్ళని పెండ బిర్యానీ అన్నారు కదా అంటే ఏదో ఉద్యమంలో ఉద్రిక్తతగా ఉంచడానికి టెంపో మెయింటైన్ చేయడానికి మాట్లాడతాం తప్ప మాకేం అంత కడుపులో కక్ష ఎందుకు ఉంటుంది అన్నట్టు చెప్పాడు అది కొంతవరకు నిజం
అట్లాగే ఇప్పుడు ఈయన విషయంలో కూడా చాలా అవినీతి ఆరోపణలు చేసిన వాళ్ళు పెట్టింది 4.5 ఏళ్ళు దాటిపోయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టారు. అది కూడా 3,500 కోట్ల నుంచి మళ్ళీ ఆఖరి 25 కోట్లు అది పార్టీ ఫండ్ రూపంలో వచ్చిందని చెబుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి అంతకన్నా ఎక్కువే ఉంది, 100 కోట్ల పైన వైఎస్ఆర్సీపీ పార్టీ ఫండ్ ఉంది. అది ఎట్లా వచ్చిందనేది ఎలక్షన్ బాండ్స్ రూపంలో వస్తాయి, అవన్నీ ఒక లీగల్ ప్రాసెస్లో వచ్చే సందర్భం ఉంటుంది. తర్వాత మెంబర్షిప్ కట్టిన మెంబర్స్ అవన్నీ బ్యాంకులు వెరిఫై చేస్తే అది సోర్స్ ఏ సోర్స్ నుంచి వచ్చిందో పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఫొరాన్సిక్ ఆడిటింగ్ అని ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడ అమౌంట్ బయలుదేరి ఎక్కడికి వచ్చింది అనేది. అట్లా ఇప్పుడు ఈయన ఆరోపణలు నోటి ద్వారా చేసినా ఎవరు ఏ వ్యవస్థ కూడా బుక్ చేయదు కేసెస్, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ల మీద అయినా కూడా. ఇప్పుడు సిఐడి మొన్న చంద్రబాబు నాయుడు గారి మీద బుక్ చేసిన కేసు విషయంలో కోర్టులో ప్రొడ్యూస్ చేయమన్నప్పుడు ఈవెన్ ఫస్ట్ ఏ ట్రయల్ కోర్టు అయితే ఉందో గౌరవ ఏసీబీ కోర్టులో వాళ్ళు సరైన ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయలేకపోయారు. హైకోర్టులో అదే పరిస్థితి వచ్చింది. సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు కేసులో ఏదన్నా ఎవిడెన్స్ ఉండాలి కదా, బ్యాంకు పలానాళ్ళ అకౌంట్లో పడినాయి అని కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ దాంట్లో పడిందన్నారు, మనవాడి అకౌంట్లో పడిందన్నారు, లేకపోతే భువనేశ్వర్ గారి అకౌంట్ అని ఏదో చెప్తా వచ్చారు ఓరల్గా. అది రిటర్న్గా ఒక దర్యాప్తు సంస్థ పెట్టినప్పుడు ఒకవేళ కనుక అది ఫాల్తూ అయితే ఏ దర్యాప్తు అధికారి ఎవరైతే ఉంటారో రేపు అతని మీద కూడా కేసు బుక్ చేసే అవకాశం ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మన కేసు ఫాల్త్ కేసు పెట్టి వేధిస్తే ఆ మానసిక క్షోభం మనం ఏదైతే పడ్డామో అది రేపు అసలు ఏది కూడా ఇందులో ఎవిడెన్సే లేదు అని కనుక గౌరవ కోర్టులో అయినా కొట్టేసినప్పుడు ఎక్కడి నుంచి నువ్వు తీసుకొచ్చి పెట్టావు, నీ ఊహ ఇదేం కథ కాదు, నవల కాదు, జీవితాలకు సంబంధించిన అంశం. ఇప్పుడు మొన్న ఒక దళిత యువకుడి మీద కేసు పెట్టి 5.5 సంవత్సరాలుగా ఒక దాన్ని ఛార్జ్ షీట్ వేయకుండా ట్రయల్ జరగకుండా పెట్టి ఇప్పటికి 5.5 ఏళ్ళకి అతని 5 ఏళ్ళ 2 నెలలకు వచ్చింది. ఇట్లా వేగ్గా చేసే వాటితో పస ఉండదు. ఇప్పుడు లేట్గా అయినా ఇచ్చారు కదా, కానీ ఆ అపనింద ఎవరి మీదకి వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం మీదకి వచ్చింది. ఒక దళిత కుర్రాడిని అనవసరంగా 5 సంవత్సరాలు 2 నెలలు వాళ్ళ తల్లి అన్నయ్య ఢిల్లీలో ఉన్నారు. అదే సమయంలో ఎంతో సంతోషంగా రిసీవ్ చేసుకోవాల్సిన టైంలో వాళ్ళు ఇదే సంఘటన మీద అక్కడ ధర్నా చేసి కనీసం జాతీయ ప్రభుత్వం దృష్టి కన్నా తీసుకెళ్దాం, ఇంకా జాతీయ స్థాయిలో దళితుల దృష్టికి తీసుకెళ్దాం అని దళిత నాయకులు ఎంబడబెట్టుకెళ్ళారు వాళ్ళని అక్కడ ధర్నా చేయాలని. ఇవన్నీ చూస్తున్నట్టయితే జగన్ సర్కారు ఈసారి ఓటమి పాలవుతుంది అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే వైసీపీలో ఉన్న అధికారులు అందరూ వేరే వేరే పార్టీలకు వెళ్ళారు, సో వీళ్ళందరూ అక్కడ జరిగిన అవినీతిని ఈసారి బయట పెట్టడం అయితే పక్కా అంటారు. పెట్టారు. పెట్టేటప్పుడు ఎట్లా ఉండాలంటే ఏదైనా ఇప్పుడు వీళ్ళు పెట్టినా పెట్టకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫైళ్ళ మీద అయితే కొన్ని సంతకాలు పెట్టుంటారు కదా. మన చంద్రబాబు నాయుడు గారు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17 సార్లు సంతకం పెట్టారన్నారు. ఆయన 17 సార్లు కాకపోయినా 14 అయినా పెట్టుంటాడు కదా ఎక్కడోసారి. అందులో కనుక అవినీతి ఉంటే ఆ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అంటారు కదా, చట్టం తన పని తను చేస్తుందని. అట్లాగే రేపు ఇంతమంది చేసే వాటిల్లో కొన్ని కేసులు ర్యాండమ్ గా పికప్ చేసి ఎవిడెన్స్లు చూసి ఎవిడెన్స్లు ఉంటేనే పెట్టగలుగుతారు కేసు. అంతేగాని ఎవిడెన్స్లు లేకుండా ఈ పలానా అని చెప్పాడని అయితే పెట్టలేరు కదా. బాలశౌరి గారు చెప్పొచ్చు. అది ఇప్పుడు ఎందుకు చెబుతున్నాడు ఈయన? ఇప్పుడు 5 ఏళ్ల నుంచి ఏం చేశాడు ఈయన అక్కడే తెలుస్తుంది కదా ఆయన స్వార్థం కూడా. అప్పుడు తన లాభం తను పొందాడు, పని ఈయన కూడా కరప్షన్ చేశాడు అనుకుందాం. అంటే నువ్వు పార్టీలోంచి బయటకు వచ్చావు కాబట్టి చెబుతున్నావు, అదే నువ్వు అదే పార్టీలో టికెట్ కంటిన్యూ అయ్యింటి చెప్పడు కదా. అవును సార్, అవునా కదా. అంటే ఇప్పుడు జనసేన పార్టీలో జనసేన పార్టీ నుంచి కూడా మచిలీపట్నం నుంచి వెళ్ళి పోటీ చేస్తా అని కూడా చెప్తున్నారు. మరి టికెట్ వచ్చే అవకాశం ఉందంటే అది వేరే మాట, అది ఇవ్వచ్చు. ఇప్పుడు అతను ఒక సీనియర్ లీడర్, అంత ముందు గెలిచి ఉన్నాడు కాబట్టి జనసేనకు కూడా అంతకన్నా పెద్ద క్యాండిడేట్ దొరికే అవకాశం లేదు. జనసేనకైనా తెలుగుదేశంకైనా కూడా ఇప్పుడు ఎవరు ప్రొడ్యూసర్గా వచ్చినా సినిమాలు తీయాల్సింది అదే ప్రభాస్తో, అదే జూనియర్ ఎన్టీఆర్తో, వీళ్ళు ఏదో కొంతమంది ఇతరం హీరోయిన్లు ఉన్నారు కదమ్మా. అట్లాగే ఉంటుంది ఇది కూడా. ఎంతమంది ఉన్నా కూడా ఆ లోకల్గా ఈ పార్టీ నుంచి అటు వచ్చినా ఆ పార్టీ నుంచి ఇటు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంతమంది తెలుగుదేశంలోంచి ఇప్పుడు కేశినేని నాని వెళ్ళాడు. కేశినేని నాని నేను దూరంగా పెట్టలేడు కదా. ఇప్పుడు అంత బలమైన అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ వచ్చాడు, సీట్ ఇస్తాడు సహజంగా, 99% ఇస్తారు. అట్లాగే జనసేన కూడా ఈయనకి బాలశౌరికి గారికి ఇవ్వటంలో పెద్ద విచిత్రం లేదు. కాకపోతే ఆయన రేపు చేసే ఆరోపణలు ఆయన ఎవిడెన్సెస్ ఎంతవరకు నిలబడతాయి అనేది పాయింట్. ఏదో తను ఫేస్ సేవ్ చేయడానికి నేను అతను అవినీతి పరుడని 5 ఏళ్ల పాటు ఎందుకున్నావు అవినీతి పరుడు పార్టీలో? అదే సార్, ఇప్పుడు నాకు అర్థం కాదంటే ప్రజలకు కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి. ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది 5 ఏళ్ల కాలంలో ఇంత అవినీతి జరుగుతున్న, ప్రజలు మొత్తుకుంటున్న, ఎంతో మంది ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా అప్పుడు ఎవరు మాట్లాడని ఎంపీలు ఎమ్మెల్యేలు ఇప్పుడు
సడన్ గా వలసలు వెళ్తూ జగన్ మాతో మాట్లాడట్లేదు, మాకు టైం ఇవ్వలేదు అని ఇప్పుడు మాట్లాడారు. అదే అన్నా, వాళ్ళ లాభం పొందినంత కాలం పొందారు, వాళ్ళ టర్మ్ లో వచ్చే ఉపయోగాలన్నీ ఉపయోగించేసుకున్నారు. ఇక చివరి టైంకి వచ్చినప్పుడు ఈ మాట చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి ఇప్పటికే దాదాపు 30 కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు అంతకన్నా పెద్ద కేసులు ఏమి కాదు నేను అనుకోవటం. ఇవి అవి చాలా లక్షల వేల కోట్లలోనే ఉన్నాయి. అన్ని ఎదుర్కొంటున్న మనిషి దీనికి ఇది ఏముందమ్మా, ఆ వర్షంలో నుంచున్నాడు ఇంకొక ఎక్స్ట్రా వర్షంతో పడితే అన్న మార్పు జరుగుతుందా? ఇది కూడా అంతే.